హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పాప పట్టీల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూనే ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే నేను దోసల పిండితో బజ్జీలు వేస్తున్నాను. దానికోసం దోసల పిండి తీసుకొని కొంచెం మైదా వేసేసి అలానే కొంచెం ఉప్పేసి బాగా కలుపుకుంటున్నానండి. నిన్న నేను చేపల పులుసు వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూసారా? చూడకపోతే రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను, చూసేయండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఆ వీడియోకి 30 లైక్స్ వస్తాయేమో అనుకున్నాను. జస్ట్ 18-19 వచ్చినాయి. సో చూద్దాము, ఈ వీడియో కన్నా 30 లైక్స్ వస్తాయేమో. అలానే ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా వేశాను. ఆ వీడియో అప్లోడ్ ఎక్కడ స్కిప్ చేసేసాను అనమాట, ఎక్కడుందో తెలియలేదు నాకు. అండ్ ఇప్పుడైతే బాండి పెట్టుకొని నూనె కాగిన తర్వాత బజ్జీలు వేయడం స్టార్ట్ చేసేసాను. ఇందులోకి నేను కొంచెం జీలకర్ర అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను. అండ్ నాకైతే ఎంత బాగా వచ్చినాయి అంటే బజ్జీలు, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేశానండి. మా పాప తిరుగుతూనే ఉంది, మా పట్టీలు చప్పుడు వినిపిస్తూనే ఉంది. మధ్యలో సంగీతం అన్నమాట దాని రాగం. చాలా ఇంపుగా అనిపిస్తే కనుక మీరు లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ బజ్జీలు అయితే టేస్ట్ అదిరిపోయినాయి. మీరు ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిలేటెడ్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. బజ్జీలు చూడడానికే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.